ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25 నుండి 29 వచనాలు చదువుకుందాం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూశారు కదా, దేవుడి జ్ఞానం గాని ఆయన ప్లాన్స్ గాని మనకి అంతు చిక్కనివి, మన ఊహకు అందనివి. ఈ వరల్డ్ లో చాలా గొప్ప పేరు తెచ్చుకున్న సైంటిస్ట్ గాని వేరే వాళ్ళు గాని ఒకప్పుడు వీరు వేస్ట్ ఫెల్లోస్, ఎందుకు పనికిరారు అని అనిపించుకున్న వాళ్లే. వాళ్ళు ఆ పొజిషన్ కి రావడం వెనకతల వాళ్ళ పేరెంట్స్ ప్రేయర్స్ ఉన్నాయి. దేవుడు మనల్ని కూడా గొప్ప వాళ్ళని చేయాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి.